కొట్టాలా ఒక్కలే కూర్చొని? అందరి సర్వేస్ అందరినీ బాధపెడుతున్నారు. దట్టు ఇప్పుడు జరిగిన దాంట్లో మళ్ళీ స్లోగా చేద్దాము, అందరికి టైం ఇస్తాము అని చెప్పారు. టైం అయితే అసలు ఇవ్వట్లేదండి. నైట్ 6 o'clock తర్వాత మళ్ళీ మీటింగ్స్ పెడుతున్నారు మాకు. 6 o'clock అయిన తర్వాత తహసీల్దార్ గారు ఏమంటున్నారంటే, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ అయిపోయారు కదా అయ్యా, రండి ఫీల్డ్కి వచ్చి కూర్చోండి, ఆఫీస్కి వచ్చి కూర్చోండి, ఇక్కడ పని చేయండి, మీరు పని చేస్తున్నట్టు నాకు కనపట్లేదు, వచ్చి ఇక్కడ కూర్చొని పని చేయండి అని చెప్తున్నారు. అసలు ఎందుకు మనమే పని చేయట్లేదని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మన వైపే. మన వెనకాల రెవెన్యూ అన్నాడు, రెవెన్యూ మినిస్టర్ అదే సారీ పిఆర్ఓస్ ఉన్నారు, వీళ్ళందరూ వస్తున్నారా లేదా అని ఆయన పట్టించుకోవట్లేదు. ఏంటంటే ఓన్లీ సర్వేర్ ఒకళ్ళే వర్క్ చేయట్లేదు అని ఒక ఇది మాత్రం తీసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే మా మెయిన్ ప్రాబ్లం, మా పర్సనల్ ప్రాబ్లమ్స్ అప్పుడు కూడా మేము ఎవరికి చెప్పలేకపోతున్నాం. చెప్తుంటే ఏంటమ్మా మాకు లేవా ఫ్యామిలీ ఇష్యూస్, ఎలా చెప్తామండి నోరు తెరిచి వాళ్ళకి? మేము ఎలా చెప్తాం చెప్పండి? ఫ్యామిలీ ప్రాబ్లం అని చెప్పినా కూడా ఆగండి అని అన్నా కూడా మీరు వర్క్ వచ్చి చేసి వెళ్ళిపోండి అంటారు. లేడీస్ అన్న కన్సర్న్ కూడా లేదు. ఈ మధ్య మెటర్నిటీ లీవ్ తీసుకొని పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా వచ్చిన తర్వాత కూడా వాళ్ళ బేబీని కేర్ చేసుకోవాలి కదండి. ఆఫ్టర్ 5 తర్వాత అయినా పంపించట్లేదు. ఒక్కటే వర్డ్ అంటున్నారు, వచ్చి వర్క్ చేయమ్మా, మెటర్నిటీ లీవ్ తీసుకున్నావుగా, నీ ప్రాబ్లం ఏంటి, వచ్చి కూర్చొని వర్క్ చేయని అంటున్నారు. ఇవన్నీ ఎలా చెప్పాలి చెప్పండి? అండ్ అలాగే మాకు వర్క్ చేసేటప్పుడు కూడా పంచాయతీలో వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు, ఇలాగే రెవెన్యూ వాళ్ళు కూడా ప్రెజర్ చేస్తున్నారు. నీకు మెమో ఇస్తాను, నేను కదా నీకు శాలరీ ఇస్తుంది, నువ్వెందుకు కట్టేస్తున్నావు? మేము లేడీస్ అండి, ఎంతమందికి సమాధానం చెప్పగలం? రోజు ఆర్గ్యుమెంట్ చేసుకుంటామా చెప్పండి? ప్రతి ఒక్కరికి చెప్తుంటే ఈ అమ్మాయి కొంచెం విప్లవాత్మకంగా మాట్లాడుతుంది అని టార్గెట్ చేస్తున్నారు. సో మా ఇష్యూ ఏంటంటే అందరికీ ఒకటే రూల్ ఉండాలి. మిగిలిన ఎంప్లాయీస్ ఎలాగ 10 to 5 జాబ్ చేస్తున్నారో మేము 10 to 5 జాబ్ చేయాలి. 5 తర్వాత మేము ఒక్కలం కూడా ఆఫీసులో కూర్చోము. అయిపోయిన తర్వాత మళ్ళీ రిపోర్ట్ పెట్టు, అది చెయ్యి. నైట్ కూడా వర్క్ చెప్తున్నారండి. మీరు ఆఫీస్లో కూర్చుంటేనే వర్క్ చేసినట్టు కాదు, ఇంటికి వెళ్ళిపోయినాక కూడా వర్క్ చెప్తున్నారు. రిపోర్ట్ పెట్టమ్మా, అది పెట్టమ్మా, ఇది పెట్టమ్మా. కనీసం మాకు ఇది ప్రాబ్లం వచ్చింది అండి అని చెప్తుంటే ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయట్లేదండి మా డిపార్ట్మెంట్ వాళ్ళే. అది చాలా ఇదిగా ఉందన్నమాట. ప్రతి ఒక్కరు కాల్ చేసుకొని, నాకు కార్తీక్ రీసర్వే అయ్యేటప్పుడు కాల్ చేసి, అక్క నాకు భయం వేస్తుంది, లిటరల్లీ నేను కూడా ఫేస్ చేశానండి, భయం వేస్తుంది. ఆ ప్రెజర్కి ఎట్లా అంటే తల పగిలిపోతుంది, ఏమైపోతుందో, ఎవరు మన ముందుకు వస్తారో, ఎవరు మనల్ని ఏం చేస్తారో అని. ఒక్కటే విఆర్ఓ కూడా ఏం చెప్తున్నాడంటే, ఇదిగోండి పలానా సర్వేరే చేశాడు, ఈ పనంతా నేనైతే చేయలేదు, సర్వేరే చేశాడు, సర్వేర్ని కనుక్కోండి అంటున్నాడు. డిస్ప్యూట్స్కి, అప్పీల్స్కి, అన్నిటికీ పిచ్చి కుక్కల్లా మనం తిరుగుతున్నాం తప్పితే ఎవ్వడు రావట్లేదండి. ఒకటే టార్గెట్, సర్వేరే చేశాడు, సర్వేర్దే తప్పు, రెవెన్యూ ఆఫీసర్ది ఏ తప్పు లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నారు. ఏంటి సార్, ఎవరు తప్పు చేశారు సార్? టైటిల్ కన్ఫర్మేషన్ ఎవరిది సార్? వాళ్ళది. నాది ఎక్స్టెంట్ కన్ఫర్మేషన్. ఆ మాత్రం తెలియట్లేదు ఎవరికి కూడా. టైటిల్ కన్ఫర్మేషన్ ఎవరిది అది వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళు అందరూ ఎలా అంటే సైడ్ అయిపోతున్నారు, నన్ను ముందు పెడుతున్నారు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి నేను కూడా. ఒక సర్వే చేసి వచ్చింది, ఒక విలేజ్ చేసి వచ్చి నేను ట్రాన్స్ఫర్ అయ్యి వేరే విలేజ్కి వస్తే మళ్ళీ అది కూడా చేయమన్నారు. నా మెంటల్ ప్రెషర్ ఎట్లుంటుందండి చెప్పండి? నాకంటూ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండవా, ఫ్యామిలీ ఇష్యూస్ ఉండవా, ఫ్యామిలీ ఉండదా? అది ఒక్కటే ప్రాబ్లం. చేయండి చేయండి చేయండి. రీసెంట్గా నేను ఒక ఇష్యూ ఏంటంటే, పర్మిషన్ తీసుకోవాలన్నా కూడా 100 మందికి కాల్ చేయాలండి. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, ఒక ఎంప్లాయీ, లేడీయా జంట అన్నది పక్కన పెట్టండి, ఎలా అంటే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారండి. ఎంప్లాయీ అని గుర్తించట్లేదు. ఏంటంటే విఆర్ఏ కన్నా కిందగా మళ్ళీ గుర్తిస్తున్నారు, అంతే తప్పితే. స్టాఫ్ మనమే పట్టుకోవాలి, రోవరు మనమే పట్టుకోవాలి, అన్నిటికీ మనమే. విఆర్ఏ అంటే ఆ పలానా వర్క్ ఉంది, వాళ్ళు ఆ వర్క్ వెళ్ళారు, వాళ్ళకి బిఎల్ఓ డ్యూటీస్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మనకి లేవా అండి? మనకు ఒక్క రీసర్వే ఒక్కటే ఉందా? అది ఒక్కటే చేస్తున్నారా మీరు అందరూ? ఎవరు చేయట్లేదు, అన్ని వర్క్స్ అందరూ చేస్తున్నారు. సో మనకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు? అటు పంచాయతీ వాళ్ళు మనకి ఇంపార్టెన్స్ ఇవ్వరు, ఇటు రెవెన్యూ వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వరు. అటు ఇటు వెళ్లకుండా మధ్యలో ఆగిపోయాం మనం, అంతే. చాలా మంది బ్రదర్స్ అందరూ కాల్స్ చేసినప్పుడు కూడా నాకు ఇలాంటి ప్రెషర్ ఉంది, నాకు ఇలాంటి ప్రెషర్ ఉంది, అందరూ మనం షేర్ చేసుకొని మనం బాధపడతాం, కానీ మన కోసం మన వాళ్ళు ఎవరైనా వస్తున్నారా? సో మనం ముందుకెళ్దామని మన బ్రదర్స్ ఏదైతే చెప్పారో, లేడీస్ అందరూ కూడా ఉంటారండి మీ వెనకాల. ఈవెన్ మా ఫ్యామిలీస్ వదిలి కూడా మేమందరం వస్తాం మీతో. మీరు ఉండగా మాకు భయం ఏంటి చెప్పండి? మీరందరూ ఉన్నారు కదా మాకు, మీ ముందు మేము ఉంటాం ఖచ్చితంగా. మీరు మా వెనకాల ఉన్నారు, మా బ్రదర్స్ వెనకాల ఉన్నారు కాబట్టి మేము ఖచ్చితంగా ముందుంటాం. ఎక్కడికైనా వస్తాము, ఏదైనా తేల్చుకుంటాం వాళ్ళందరితో కూడా. ఏదైనా మా రైట్స్ అయితే మాకు కావాల్సిందే, అంతకు మించి మేమైతే ఏమి కోరుకోము. వాళ్ళ దగ్గర నుంచి ఏ వరకు ఆపమని కూడా మేము చెప్పము. మాకు కావాల్సిన రైట్ ఇస్తే చాలు, అంతకు మించి. థ్యాంక్స్ సో మచ్. అడగాలన్నా కూడా 6-7 మెంబర్స్ని అడగాల్సి వస్తుందండి. రీసర్వేలో ఉన్నాం ప్రెసెంట్. అప్పుడు రీసర్వేలో ఉన్నప్పుడు సీఎల్ కావాలి, మళ్ళీ హెల్త్ బాగాలేదు అంటుంటే అక్కడ ఏం అడుగుతున్నారంటే, ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది మీది, ఎన్ని ఎకరాలు చేసావు, అలాగే ఇంకెంతమంది ఖాతాలు ఉన్నారు అని అడుగుతున్నారు. కానీ అమ్మ ఎందుకు ఒంట్లో బాగాలేదు అని తీసుకో అన్న మాట్లేదండి. అలాగే అడిగిన కాడి నుంచి సెక్రటరీ, మేబీ మండల సర్వే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మాకు సీఎల్స్, కానీ ఎంపీడీఓని అడిగారు సెక్రటరీ అంటారు. ఇక్కడేమో మా ఎంఎస్ మండల సర్వేరేమో నువ్వు రీసర్వే అడుగు, ఆర్డీటీని అడుగు, రెగ్యులర్ డీటీని అడుగు, ఎంఆర్ఓని అడుగు, ఎంతమందిని అడుగుతామండి జస్ట్ మన సీఎల్కి? చాలా ఇబ్బందిగా ఉందండి. అలాగే చాలామంది లేడీస్
లేడీస్కి మంత్లీ సమ్ ఏదో ఒకటి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ సీఎల్ కూడా ఇవ్వరండి, కనీసం పర్మిషన్ కూడా ఇవ్వరు. చాలా ఇబ్బందిగా ఉందండి. లేట్ నైట్ పంపిస్తారు, మాకైతే చాలా ఇబ్బంది పడుతుంది. టార్గెట్ చేస్తున్నారండి. మీరు మీ పై అధికారి ఎవరని రిపోర్ట్ చేయాలి, ఎవరు మీకు రెస్పాన్సిబిలిటీ పర్సన్? కన్సల్ అథారిటీ అయితే కమిషనర్ పంచాయత్ సెక్రటరీ. అంటే మీకు సీఎల్ గ్రాంట్ చేయట్లేదు, ఏమీ మీకు ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు అంటున్నారు కదా, అసలు ఎవరు ఇవ్వట్లేదు, మీకు ఎవరు రెస్పాన్సిబిలిటీ పర్సన్? ఆ అధికారి ఎవరు? అంటే పేరు కాదు, మీ అధికారి ఎవరు? మండల్ సర్వేయర్, పంచాయత్ సెక్రటరీ. పంచాయత్ సెక్రటరీ గారు. మేడం మీరేం చెప్తారంటే మామూలుగా అయితే మాకు లీవ్ ఇవ్వాల్సింది అయితే మా రూల్స్ ప్రకారం అయితే మండల్ సర్వేయర్ అని ఆ లాగిన్ అథారిటీ వాళ్ళకి ఇచ్చారండి. ఎంఎస్ గారికి ఇన్ఫార్మ్ చేస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే డీడీఓ గారు ఏమడుగుతున్నారంటే శాలరీ ఇచ్చేది మేము, మీరు సచివాలయం స్టాఫ్ వర్క్ కింద వచ్చారు, సో ముందు మాకు మీరు ఇన్ఫార్మ్ చేయాలి, మాకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాతే మీరు ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయాలి అని అంటారు. సో ఆయన చెప్పిన తర్వాత ఆయన ఒక్కటి ఇవ్వడండి, ఎంపీడీఓకి ఇన్ఫార్మ్ చేయండి అని అంటారు. ఎంపీడీఓ అంటారు ఫస్ట్ కాల్ చేయగానే ఏమంటారంటే, ఏం వర్క్ చేస్తావు నువ్వు, ఏమైనా వర్క్ చేస్తావా పంచాయతీకి, సెలవులు ఎందుకమ్మా మీకు, ఎప్పుడు ఖాళీగానే ఉంటారుగా మీరు, సో వెటకారంగా వర్డ్స్ అంటారండి. దెన్ నెక్స్ట్ అప్పుడు తర్వాత వెంటనే మా మదర్ డిపార్ట్మెంట్ని అడగాలి, ఈ ఒక్క డిపార్ట్మెంట్కి చెప్తే సరిపోదు, మదర్ డిపార్ట్మెంట్కి కాల్ చేయాలి. ఎంఎస్ గారికి కాల్ చేస్తే ఎంఎస్ గారు నాకు తెలియదండి, రీసర్వే జరుగుతుంది కదా, మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, అంటే తహసీల్దార్ గారికి ఇన్ఫార్మ్ చేయండి. తహసీల్దార్ గారికి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు అసలు లెక్క కూడా చేయట్లా, వర్క్ ఆగిపోతుంది, మీ వల్ల మా టార్గెట్స్ ఆగిపోతాయి, మనం వెనకాల పడిపోయాము, మీరు వర్క్ చేయలేకపోతున్నారు. ఒక మనిషి ఎంత వర్క్ చేస్తాడండి, 20 ఎకరాలు